వెల్కమ్ టు వెంకటేష్ స్టడీస్ ఎట్ ల్యాబ్. ఈ వీడియోలో మనం లోహ సంగ్రహణ శాస్త్రము మెటలర్జీ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ అయిపోతున్నాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే టీఎస్ ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్, ఇలా అన్ని పరీక్షలకి కూడా మనం చెప్పేటువంటి క్లాసులు ఉపయోగపడతాయి. మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. వెంకటేష్ స్టడీస్ ఎట్ ల్యాబ్ని డౌన్లోడ్ చేయించండి. అదేవిధంగా యూట్యూబ్లో వెంకటేష్ స్టడీస్ ఎట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే రైట్. మనం ఇప్పుడు లోహ సంగ్రహణ శాస్త్రం అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడదాం. లోహ సంగ్రహణ శాస్త్రం, లోహ సంగ్రహణ శాస్త్రం, దీన్ని మెటలర్జీ అంటారు. మెటలర్జీ. ఓకే. ఈ లోహ సంగ్రహణ శాస్త్రం గురించి తెలుసుకునే ముందు ఇంతకీ లోహాలు అంటే ఏంటి అనేది కొంచెం తెలియాలి మనకి. అంతకుముందే మనం ఐడియా ఇవ్వడం జరిగింది. వేరు లెసన్స్లో చాలా వరకు కూడా లోహం అనేటువంటి పదం వాడకుండా ఏ లెసన్ కూడా ఇప్పటివరకు కంప్లీట్ అవ్వలేదు. కానీ మనం ఈ లెసన్లో మెయిన్లీ మెటల్స్ అంటే మెటలర్జీ గురించే మాట్లాడతాం. కాబట్టి మెటల్స్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్షన్ చేస్తారు, వాటి యొక్క ఓర్స్ లేదా ధాతువుల నుండి ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నటువంటి దాని గురించి తెలుసుకుంటాం. కాబట్టి ముందుగా మనం మెటల్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా రైట్. లోహాలు అంటే ఏంటంటే, మెటల్స్ అంటే ఏంటంటే, లోహాలకి కొన్ని ధర్మాలు అనేవి ఉంటాయి. ఒకటవది మెరిసే స్వభావం, లేదా దీన్ని ద్యుతిగుణము అంటారు. ద్యుతిగుణం, ఇంగ్లీష్లో లస్ట్రస్ ప్రాపర్టీ అంటారు. రెండవది శబ్దాన్నిచ్చే గుణం, శబ్దాన్నిచ్చే ధర్మం. ఓకే, దీన్ని సొనారిటీ అంటారు. మూడవది తాంతవత, అంటే తీగలుగా సాగే ధర్మం అన్నమాట. తీగలుగా సాగే ధర్మం, దీన్ని డక్టిలిటీ అంటారు. నాలుగవది అగాధ వర్ధనీయత, అగాధ వర్ధనీయత లేదా స్తరణీయత అంటారు. స్తరణీయత, దీన్ని మెల్లబిలిటీ అంటారు. మెల్లబిలిటీ అంటారు. ఐదవది ఉష్ణవాహకత, దీన్ని థర్మల్ కండక్టివిటీ అంటారు. థర్మల్ కండక్టివిటీ అంటాము. నెక్స్ట్ విద్యుత్ వాహకత, విద్యుత్ వాహకత, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అని చెప్తాం. ఈ ధర్మాలు ఉంటే అవి లోహాలు అవుతాయి. రైట్. చూడండి, మెరిసే స్వభావము లేదా ద్యుతిగుణం. బంగారం మెరుస్తుంది, వెండి మెరుస్తుంది, రాగి మెరుస్తుంది, ప్లాటినం మెరుస్తుంది. ఇలా మెరిసే ధర్మం ఉండాలి లోహాలకి. అలాగని మెరిసేవన్నీ కూడా లోహాలు కాదు. రెండవది సొనారిటీ, అంటే శబ్దాన్ని ఇచ్చేటువంటి గుణం. ఇనుము ఉంది, నేలపైన జారవిడిచామనుకోండి పెద్ద శబ్దం చేస్తుంది కదా. ఆ విధంగా లోహాలు అనేవి నేలపైన జారవిడిస్తే శబ్దాన్ని చేసేటువంటి గుణం ఉండాలి. ఓకే. అదేవిధంగా తాంతవట, తీగలుగా సాగడం. కాపర్ వైర్ అనేది ఉంది, తీగలుగా సాగుతుంది. బంగారం తీగలుగా సాగుతుంది. ప్లాటినం తీగలుగా సాగుతుంది. జింక్ తీగలుగా సాగుతుంది. ఇనుము తీగలుగా సాగుతుంది. ఇలా తీగలుగా సాగేటువంటి ధర్మం అనేది, అల్యూమినియం తీగలుగా సాగుతుంది. ఇలా తీగలుగా సాగేటువంటి ధర్మం అనేది లోహాలకు ఉండడం అనేది జరుగుతుంది అనమాట. దాన్ని డక్టిలిటీ అంటాం. ఈ తీగలుగా సాగేటువంటి ధర్మం అనేది అన్నిటికన్నా దేనికి ఎక్కువ అనేసి అంటే ప్లాటినంకి ఎక్కువ. ప్లాటినంకి అన్నిటికన్నా తీగలుగా సాగేటువంటి ధర్మం అనేది ఎక్కువ అనమాట అన్ని లోహాల్లో. నెక్స్ట్ అగాధ వర్ధనీయత లేదా స్తరణీయత అంటారు. ఈ స్తరణీయత అంటే రేకులుగా సాగేటువంటి ధర్మం అనమాట. ఓకేనా. డ్రాన్ ఇంటూ థిన్ ప్లేట్స్ అని చెప్తాం. డ్రాన్ ఇంటూ థిన్ ప్లేట్స్, పలుసుని రేకులుగా సాగేటువంటి ధర్మం. ఇప్పుడు ఆడవాళ్ళు వడ్డానం చేయించుకుంటున్నారు అనేసి అంటే రేకులుగా సాగబట్టే కదా. బంగారం రేకులుగా సాగబట్టే ఆ విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇనుము కానీ రేకులుగా సాగుతుంది. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం మీరు చూస్తూ ఉంటారు, మధ్యలో వెంకటేశ్వర టెంపుల్, అదంతా కూడాను బంగారంతో పైన లేయర్ వేశారు. బంగారం రేకులుగా సాగబట్టే
విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడి, అదేవిధంగా గోల్డెన్ టెంపుల్ పంజాబ్లో ఉన్నటువంటిది. ఓకేనా, అదంతా కూడా ఏంటి, బంగారం ఇటుకలతో కట్టింది కాదు, పైన లేయర్ వేసింది. అంటే బంగారం ఆ విధంగా రేకులుగా సాగగలదు, ఐరన్ రేకులుగా సాగగలదు, జింక్ రేకులుగా సాగగలదు, రాగి రేకులుగా సాగగలదు. ఈ విధంగా మెటల్స్కి రేకులుగా సాగేటువంటి ధర్మం అనేది ఉంటుంది అనమాట. ఈ రేకులుగా సాగేటువంటి ధర్మం అనేది మెలబిలిటీ అనేది అన్నిటికన్నా దేనికి ఎక్కువ అనేసి అంటే అన్ని లోహాల్లో బంగారానికి ఎక్కువ, ఆరంకి ఎక్కువ అనమాట. ఓకే, నెక్స్ట్ ఉష్ణవాహకత, ఉష్ణాన్ని పంపించేటువంటి ధర్మం. రాగి, బంగారము, వెండి, చాలా వరకు పాదరసం ఇవన్నీ కూడా ఉష్ణాన్ని తమ గుండా పంపిస్తాయి. ఓకేనా, అదేవిధంగా విద్యుత్తును కూడా పంపిస్తాయి. అత్యుత్తమ ఉష్ణ మరియు విద్యుత్ వాహక పదార్థం వెండి, దాని తర్వాత రాగి. ఓకేనా, అత్యుత్తమ ఉష్ణ విద్యుత్ వాహక పదార్థం ఏది? వెండి, దాని తర్వాత ఏది? రాగి అనమాట. అయితే ఇవి మాత్రమే ఒక పదార్థం అనేది లోహమా లోహం కాదా అనేది డిసైడ్ చేయలేవు. ఈ ధర్మాలు మాత్రమే, ఈ ధర్మాలు ఉంటే లోహం అయిపోద్దా అనేసి అంటే ఈ ధర్మాల ద్వారా మనం డిసైడ్ చేయలేము ఒక పదార్థం లోహమా అలోహం అనేటువంటిది. ఓకేనా, ఇంకా కొన్ని ఎడిషనల్ కొన్ని ప్రాపర్టీస్ అనేవి మనకు తెలియాల్సి ఉంది. దాన్ని బట్టి మనం ఒక పదార్థం అనేది, ఇచ్చిన పదార్థం అనేది లోహమా కాదా అనేది డిసైడ్ చేస్తాం. అయితే ఒక విషయాన్ని గమనించండి, లోహాలన్నిటికీ ధర్మాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా, అన్నిటికీ ధర్మాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పాదరసం, మనిషి అన్నాక సిగ్గు, శరం, సీము, నెత్తురు, మంచి మర్యాద, మానవత్వం ఉండాలి. కానీ కొందరికి మానవత్వం ఉండదు, కొందరికి సిగ్గు ఉండదు, కానీ మనుషులుగా పరిగణిస్తున్నాం కదా. అదేవిధంగా లోహాలన్నీ వాటికి మెరిసే స్వభావము, శబ్దాన్నిచ్చే గుణం, ఉష్ణవాహకత, విద్యుత్ వాహకత, రేకులుగా సాగడం, తీగలుగా సాగడం అనేటువంటి ధర్మాలు ఉండాలి. కానీ కొన్నిటికి ఉండవు. ఇప్పుడు పాదరసం ఉందమ్మా, రేకులుగా సాగదు, తీగలుగా సాగదు, శబ్దాన్ని నవ్వదు, కానీ అది మెట్లే, అది లోహమే. ఓకేనా, కాబట్టి ఏంటంటే లోహాలకి ధర్మాలు ఉంటాయి, కానీ అన్ని లోహాలకి ధర్మాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. క్లియర్, రైట్. ఇప్పుడు ఇంకా లోహాలు అంటే ఇది లోహమా కాదని తెలుసుకోవడానికి ఇంకొన్ని ధర్మాలు, ఇంకొన్ని కెమికల్ రియాక్షన్స్ అంటే కొన్ని రసాయన చర్యలు అనేవి మనకి ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా, వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా భౌతిక ధర్మాలు. కేవలం భౌతిక ధర్మాల ద్వారానే ఒక పదార్థం అనేది లోహమా కాదా అనేది డిసైడ్ చేయలేము. ఇంకా రసాయన ధర్మాలు కూడా ఒక పదార్థం అనేది లోహమా కాదా అనేది డిసైడ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒక విధంగా రసాయన ధర్మాలు అనేటువంటివి ఒక లిట్మస్ టెస్ట్ లాంటివి అనమాట, ఒక పదార్థం లోహమా కాదా అనేది డిసైడ్ చేయడానికి. ఓకేనా, రైట్. చూడండి, ఫస్ట్ తుప్పు పట్టడం. లోహాలు అనేవి జనరల్గా తుప్పు పడతాయి, రస్టింగ్ అని చెప్తాం కదా. ఓకే, ఇనుము మెయిన్లీ తుప్పు పడుతుంది. చూడండి, ఇనుము అనేది తుప్పు పడుతుంది. తుప్పు యొక్క ఫార్ములా ఏంటి? ఐరన్ యొక్క అంటే రస్ట్ ఆఫ్ ఐరన్ ఫార్ములా Fe2O3XH2O. అంటే దాని అర్థం ఏంటంటే ఇందులో ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉండొచ్చు అని అర్థం అనమాట. ఓకేనా, దీన్నే ఐరన్ ఆక్సైడ్ అంటారు. ఐరన్ ఆక్సైడ్ అంటారు, ఐరన్ ఆక్సైడ్. ఈ విధంగా ఇనుము తుప్పు పట్టకుండా ఉండడానికి దానిపైన జింక్ని కోటింగ్ వేస్తారు. దాన్నే మనము గాల్వనైజేషన్ అంటాం, గాల్వనైజేషన్. ఓకేనా, ఒకవేళ ఇనుము పైన టిన్ను కోటింగ్ వేస్తారు అనుకోండి, టిన్ను, దాన్ని టిన్నింగ్ అంటారు. అంటే తగరాన్ని కోటింగ్ వేస్తే దాన్ని టిన్నింగ్ అంటారు, టిన్నింగ్ అంటారు. ఓకే, అలాగే అన్ని లోహాలు తుప్పు పట్టవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరం, బంగారము, అదేవిధంగా ప్లాటినం అనేటువంటి తుప్పు పట్టవు. వీటిని నోబెల్ మెటల్స్ అంటారండి. నోబెల్ మెటల్స్ అంటే ఇవి తుప్పు పట్టవు అనమాట. ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వు, ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వు, తుప్పు పట్టవు. కాబట్టి వీటిని నోబెల్ మెటల్స్ అని చెప్తారనమాట. ఓకేనా, నోబెల్ మెటల్స్ అని వీటిని అంటారు, నోబెల్ లోహాలు అని వీటిని అంటారు, బంగారము మరియు ప్లాటినం అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు లోహాల చర్యశీలత క్రమాన్ని చూద్దాం. పొటాషియం అనేది అన్నిటికన్నా అధిక చర్యాశీలతను కలిగి ఉంటుంది. ఆ తర్వాత సోడియం, తర్వాత కాల్షియం, తర్వాత మెగ్నీషియం, తర్వాత అల్యూమినియం, తర్వాత జింక్, తర్వాత ఫెర్రస్, తర్వాత లెడ్, తర్వాత కాపర్, తర్వాత హైడ్రాజియరం అంటే మెర్కురీ, తర్వాత ఏజీ సిల్వర్, తర్వాత ప్లాటినం, తర్వాత ఏయు అనమాట. ఇది లోహాల చర్యశీలత క్రమం. ఓకే, ఈ ఫస్ట్ 5 గుర్తుపెట్టుకోవడానికి కనకమా అని గుర్తుపెట్టుకోండి చాలు. కనకమా అంటే బంగారమా అని అర్థం అనమాట. కనకమా అని గుర్తుపెట్టుకోండి. కా అంటే అది, కే అంటే పొటాషియం, నా అంటే సోడియం, కా అంటే కాల్షియం, మా అంటే మెగ్నీషియం, అల్యూమినియం అనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. చూడమ్మా, CuSO4 కాల్షియం సల్ఫేట్ ఉంది,
దీన్ని ఫెర్రస్తో రియాక్ట్ చేసామనుకున్నప్పుడు ఏమవుతుంది, FeSO4 ప్లస్ Cu అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ CuSO4 కన్నా అంటే కాపర్ కన్నా ఫెర్రస్ అనేది ఎక్కువ చర్యాశీలతను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ఫెర్రస్ అనేది ఇందులో ఉన్నటువంటి కాపర్ని డిస్ప్లేస్ చేయగలదు, అంటే బయటికి పంపించేస్తుంది అనమాట. ఏది బయటికి వెళ్ళిపోతుంది, వీక్ అయితే బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. CuSO4 ప్లస్ Zn. ఇక్కడ కాపర్ కన్నా జింక్ అనేది అధిక చర్యాశీలత కలిగింది. కాబట్టి ఇక్కడ కాపర్ని బయటికి పంపించేసి ఆ ప్లేస్లో తను వెళ్ళిపోతుంది, అంటే ZnSO4 ప్లస్ Cu. ఓకే, ఇప్పుడు FeSO4 ప్లస్ Cu అని రాసాం అనుకోండి. FeSO4 ఎక్కువ చర్యాశీలత కలిగింది, అంటే ఫెర్రస్ అనేది ఎక్కువ చర్యాశీలత కలిగింది, కాపర్ మాత్రం తక్కువ చర్యాశీలత కలిగింది. కాబట్టి ఇది దీన్ని డిస్ప్లేస్ చేయలేదు అనమాట, అంటే కదిలించలేదు. ఆ విధంగా అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలు అల్ప చర్యాశీలత కలిగినటువంటి లోహాలని తమ స్థానాల నుండి స్థానభ్రంశం చెందిస్తాయి. ఇప్పుడు మనం ఎలాయిస్ అంటే మిశ్రమ లోహాలు అన్నటువంటి టాపిక్ గురించి మాట్లాడదాం. మిశ్రమ లోహాలు వీటిని ఎలాయిస్ అంటారు. మిశ్రమ లోహాలు అంటే కొన్ని లోహాల కలయిక. కొన్నిసార్లు అలోహాలు కూడా కలపవచ్చు, ఎక్కువ లోహాలే ఉంటాయి అన్నమాట. అయితే ఈ మిశ్రమ లోహాలను తయారు చేయడంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఇనుము అనేది ఉందనుకోండి, కేవలం ఇనుమే తీసుకున్నాం అనుకోండి, ఇనుము అనేది చాలా మెత్తగా ఉంటుంది అనమాట. అదేవిధంగా వేగంగా తుప్పొడుతుంది, గట్టిగా ఉండదు. కానీ ఇనుముకి క్రోమియం కలిపారనుకోండి, ఓకే, నికెల్ కలిపారనుకోండి, స్టెయిన్లెస్ స్టీల్ అనేది తయారవుతుంది, చాలా గట్టిగా ఉంటుంది. అంటే ఐరన్కి నికెలు క్రోమియం కలపడం ద్వారా స్టెయిన్లెస్ స్టీల్గా మారుతుంది, అంటే గట్టిగా ఉంటుంది అనమాట. అలా అంటే ఓన్లీ ఒక లోహమే కాకుండా దానికి ఇంకొక వేరే లోహాలు కలపడం ద్వారా అది గట్టిగా అవుతుంది, తుప్పు పట్టదు, ఇట్లాంటి మంచి లక్షణాలన్నీ వస్తాయి. దీంట్లో భాగంగానే ఎలాయిస్ అనేటువంటివి తయారు చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు కొన్ని ఎలాయిస్ వాటి యొక్క కాంపోజిషన్ చూద్దాం. ఫస్ట్ ఆల్ నికో అనేది వేటి యొక్క కలయిక అంటే అల్యూమినియం, నికెల్, కోబాల్ట్. ఓకే, ఇది ఎలా ఉందో అలా రాస్తే సరిపోతుంది. అల్యూమినియం, నికెల్, కోబాల్ట్ మనం అయస్కాంతత్వం అనేటువంటి లెసన్లో చెప్పుకున్నాం. ఆల్ నికో అనేటువంటిది అల్యూమినియం, నికెల్, కోబాల్ట్ల కలయిక. దీనిని శాశ్వత అయస్కాంతాల తయారీకి ఉపయోగిస్తారు. శాశ్వత అయస్కాంతాల తయారీ. ఓకే, పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ విత్ ఆల్ నికో ఆర్ స్టీల్ లేదా ఆల్ నికోతో ఈ శాశ్వత అయస్కాంతాలు తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, రెండవది ఇన్వార్ స్టీల్. ఇందులో ఐరన్ మరియు నికెల్ ఉంటాయి అన్నమాట. ఐరన్ అంటే ఏంటి, ఫెర్రస్. అదేవిధంగా నికెల్, ఈ రెండు. ఓకే, నికెల్ అంటే Ni. ఈ రెండు కూడా ఇన్వార్ స్టీల్లో ఉంటాయి. ఇన్వార్ స్టీల్తో ఏవేవి తయారు చేస్తారని అంటే ట్యూనింగ్ ఫోర్క్. ఓకే, ట్యూనింగ్ ఫోర్క్ అంటే శృతిదండం. అదేవిధంగా బట్టల షాప్కి వెళ్ళి మనం బట్టలు కొనేటప్పుడు మీటర్ స్కేల్ ఉంటుంది కదా, బట్టలు కొలవడానికి అదే మీటర్ స్కేల్. ఓకేనా, లోలకాలు అంటే పెండులమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడాను ఇన్వార్ స్టీల్తో తయారు చేయడం జరుగుతుంది. ఇష్టమా కంచు అనేది రాగి తగరంల కలయిక. కంచు అనగానే రాత అని గుర్తుపెట్టుకోండి. ఏమైనా కంచు పాత్రలు ఉన్నాయనుకోండి, ఆ పాత్రలపైన పేరు రాస్తారు. కంచు పాత్రలు కొనేటప్పుడు, లేదంటే వెండి పాత్రలు, సిల్వర్ పాత్రలు కొనేటప్పుడు, మెయిన్లీ వెండి అని కాదు కానీ ఈ సిల్వరు, అదేవిధంగా ఈ కంచు పాత్రలు కొనేటప్పుడు దానిపైన పేరు రాస్తారు, అంటే రాస్తారు. రాత అని గుర్తుపెట్టుకోండి, రాగి తగరంల కలయిక కొంచెం అనమాట. ఓకేనా, రైట్, ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అమ్మా స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఐరన్, ఇనుము, నికెల్, క్రోమియంల కలయిక. ఓకే, అదేవిధంగా స్టీల్ అనేది వేటి యొక్క కలయిక అంటే స్టీల్ అనేది ఐరన్, ఫెర్రస్, అదేవిధంగా కార్బను, అదేవిధంగా మాంగనీసుల కలయిక.
నెక్స్ట్ ఇత్తడి. ఇత్తడి అంటే ఏంటి? బ్రాస్. కంచు అంటే బ్రాంజ్ అంటాం. ఓకే, బ్రాస్. ఇత్తడి అనే వేడి యొక్క కలయిక అంటే రోజా అని గుర్తుపెట్టుకోండి. రోజాతో పెట్టుకుంటే ఇత్తడి అయిపోద్ది. ఓకే, రోజాతో పెట్టుకుంటే ఇత్తడి అయిపోద్ది. రో అంటే ఏంటి? రా అంటే రాగి. జా అంటే జింక్. ఓకే, రాగి జింకుల కలయికే ఇత్తడి అనమాట. రాగి జింకుల కలయికే ఇత్తడి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అమ్మా, మాగ్నాలియం. మాగ్నాలియం మెగ్నీషియము, అల్యూమినియము ఉపయోగిస్తారు మాగ్నాలియం తయారీలో. దీంతో విమానాల విడిభాగాలు తయారు చేస్తారు. స్పేర్ పార్ట్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్, విమానాల విడిభాగాలను మాగ్నాలియంతో తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డ్యూరాల్యూమిన్. డ్యూరాల్యూమిన్ అనేటువంటిది కాపరు, అల్యూమినియము, మాంగనీసు, మెగ్నీషియం దీంతో తయారు చేస్తారు. ఈ డ్యూరాల్యూమిన్ని విమానాల విడిభాగాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దీన్ని దేనికి ఉపయోగిస్తారు? విమానాల విడిభాగాల తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ టైప్ మెటల్ అంటాము. టైప్ మెటల్. ఈ టైప్ మెటల్ అనేది లెడ్, పీబీ, టిన్ను, ఎస్ఎన్, అదేవిధంగా యాంటిమోనీ, స్టివియం, ఎస్బీల కలయిక. మెయిన్లీ టిన్ను, లెడ్ల కలయిక అని చెప్తాం టైప్ మెటల్. ఈ టైప్ మెటల్ అనేది టిన్ను, లెడ్ మరియు స్టివియంల కలయిక. ఓకేనా? రైట్. ఇంకా మరికొన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ నిక్రోమ్. నికెల్, ఐరన్, క్రోమియంల కలయిక. దీన్ని ఎలక్ట్రికల్ హీటర్లో ఫిలమెంట్గా ఉపయోగిస్తారు. ఎలక్ట్రికల్ హీటర్లో ఫిలమెంట్గా వాడతారు. నెక్స్ట్ అమ్మా, జర్మన్ సిల్వర్. ఇక్కడ జా అంటే జింక్, రా అంటే రాగి. ఓకే, రాగి అంటే ఏంటి? కాపర్. నా అంటే నికెల్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. కొన్నిటికి యూజెస్ అవసరం లేదు, జస్ట్ అది ఏ లోహాల కలయిక అని తెలుసుకుంటే సరిపోద్ది అంతే. ఓకేనా? రైట్. అదేవిధంగా అంటే జర్మన్ సిల్వర్ని ఎక్కువగా స్పూన్స్ తయారు చేస్తారు. అదేవిధంగా కొన్ని పదార్థాలు అనమాట, అంటే కొన్ని సామాగ్రి, యూటెన్సిల్స్ వాటి తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ అమ్మా, అల్యూమినియం బ్రాంజ్. అల్యూమినియం మరియు కాపర్ల కలయిక. దీన్ని గిల్ట్ నగల తయారీకి ఉపయోగిస్తారు. జ్యువెలరీ అనమాట, గిల్ట్ నగలు. అదేవిధంగా ఫోటో ఫ్రేమ్లు దీంతో తయారు చేయడం జరుగుతుంది.